లక్ష్మి గారు మొత్తంగా గమనిస్తే సెప్టెంబర్ 9వ తారీఖున నంద్యాలలో చంద్రబాబు నాయుడును సిఐడి అధికారులు అరెస్ట్ చేసినప్పుడు పెట్టిన సెక్షన్లకు సంబంధించి పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో మనం గమనిస్తే 120B 166 167 418 తర్వాత చీటింగ్ కేసు 420 అన్ని సెక్షన్లు పెట్టిన తర్వాత దీంట్లో ప్రధాన మనం గమనిస్తే 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబు నాయుడు సిఐడి అరెస్ట్ చేయడానికి సంబంధించి దీంట్లో ప్రధానంగా అంటే సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా వాళ్ళు సరి అయిన గైడ్ లైన్స్ పాటించలేదు అని చెప్పేసి అని కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రజానాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గవర్నర్కు సంబంధించి అంటే ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చేశారు కాబట్టి ఖచ్చితంగా గవర్నర్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో చాలా ల్యాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సిఐడి అత్యుత్సాహంతో పెట్టిన కేసులు అని చెప్పని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇలాంటి సమయంలో మరి మరో గంటలో రాబోయే తీర్పు అనేది మాత్రం అంటే ఈ క్వాష్ చేస్తారా లేదా, ఒకవేళ దాని మీద ఎలాంటి తీర్పు ఇస్తారని దాని మీద కూడా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. సో మొత్తం మీద ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అటు సిఐడి చేస్తున్న ఆరోపణల మీద అంటే వాళ్ళు పెట్టిన కేసులకు సంబంధించి కూడా అనేకమైన వివాదాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో క్వాష్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ దీని మీద పూర్తిస్థాయి విచారణ కూడా తానే కోరుతా చెప్తున్న నేపథ్యంలో అసలు సిఐడి పెట్టిన సెక్షన్లు కావచ్చు, తర్వాత సిఐడి వెళ్తున్న విధానం కావచ్చు అంతా కూడా ల్యాబ్స్ లాగా ఉంది. కావాలని అంటే ఇంటెన్షనల్లీ కావాలని ఆయన్ను అంటే అరెస్ట్ చేసేందుకు, తర్వాత ఆయన మీద కావాలని అభియోగాలు చేసేందుకు మాత్రమే ఈ కేసులన్నీ పెట్టారని చెప్పేసి అన్న దాని మీదనే ప్రస్తుతం ఆర్గ్యుమెంట్స్ నడుస్తా ఉన్నాయి. మరి ఒంటిగంటకు సుప్రీంకోర్టు ఇవ్వబోయే జడ్జిమెంట్ ఏ రకంగా ఉండబోతా ఉంది? సుప్రీంకోర్టు రిలాక్సేషన్ ఇస్తుందా, లేకపోతే దాని మీద లోతైన విచారణ ఇస్తుందా? దాని మీద కూడా ఖచ్చితంగా న్యాయ కౌదులు చెప్తాను బట్టి అంటే ఎప్పుడైతే సిఐడి పోలీసులు అరెస్ట్ చేయటం, ఛార్జ్షీట్ తర్వాత పెట్టిన సెక్షన్లు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ రాదు అని చెప్పినప్పుడు కూడా దీంట్లో అంటే అరెస్ట్ చేసిన విధానం, తర్వాత వాళ్ళు కేసు పెట్టిన విధానం కూడా, తర్వాత ఆయన్ని మొట్టమొదటిగా ఆ కేసులో ఎక్కడో చివరిన 17 ఉన్న నేపథ్యంలో ఆయన్ను ముందు తీసుకొచ్చేసి కావాలని చెప్పేసి అని ఆ నేపథ్యం మొత్తం కూడా ఈయన అనుమతితో జరిగింది. దీంట్లో దాదాపుగా కోట్లాది రూపాయల స్కామ్కు మూల కారకుడు చంద్రబాబు అని చెప్పేసి అన్న యాంగిల్లో కూడా వాళ్ళు చివరకు తమ వాదన వినిపించిన క్రమంలో కూడా మరి దీని మీద పూర్తి స్థాయి వివరాలు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు సేకరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు ఈ క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరి కాసేపులో రాబోయే క్వాష్ పిటిషన్లో ఖచ్చితంగా రిలాక్స్ వస్తుంది. ఖచ్చితంగా దీని మీద సిఐడి చేసిన అత్యుత్సాహపు సెక్షన్లు ఏమైతే ఉన్నాయో, తర్వాత వాళ్ళు కేసు అరెస్ట్ చేసినప్పటి నుంచి జరిగిన పరిణామాన్నింటి మీద కూడా ఇప్పటికే పూర్తి స్థాయి వాదనలు కూడా సుప్రీంకోర్టులో పూర్తయ్యాయి. కాబట్టి మరి జడ్జిమెంట్ డే మరి కాసేపులో ఉంది. 1 గంటకు ఏం జరగబోతా ఉంది? ఈ క్వాష్ పిటిషన్లో సుప్రీంకోర్టు నిర్ణయం అనేది చాలా కీలకంగా మారింది. లక్ష్మి గారు, ఎగ్జాక్ట్లీ ఇన్నారెడ్డి గారు మీరు అన్నట్లుగా ఇది ఇప్పటి వరకు అనేక పర్యాయాలు జడ్జిమెంట్ డే ఇదే కాబోతుంది అనుకున్నాం. కానీ నిజానికి జడ్జిమెంట్ డే ఇది ఈ రోజు కాబోతుంది. మరి ఎలాంటి జడ్జిమెంట్ రాబోతుంది, ఏం జరగబోతుంది? అయితే ఒక్కటి కాదు, మొదటి నుంచి ఇప్పుడు ఒకసారి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. సెప్టెంబర్ 9వ తారీఖు దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని రకాలుగా ఎన్ని కేసులు, ఎన్ని విచారణలు, ఎన్ని పోస్ట్ పోన్లు, లేదంటే ఎన్ని సెలవులు, లేదంటే నాట్ బిఫోర్ మీ అని మాట్లాడిన కొంతమంది జడ్జిలు, అంటే ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగింది, ఎన్ని క్లిష్టమైన అవరోధాలు మరి పరిస్థితుల్ని ఎదుర్కొంది, ఆయన్ని బయటికి రాకుండా చేయడానికి ఎంత పెద్ద ఫోర్స్ పనిచేసింది, ఆయన్ని బయటకు తీసుకురావడానికి కూడా ఎంత పెద్ద ఫోర్స్ పనిచేసింది. ఇలాంటి అనేక ఘటనలు మనం చూసిన ఈ 4 నెలల్లోనే మన కళ్ళ ముందే జరిగిన అనేక ఘటనలు ఇవి కనబడుతున్నాయి. ఇన్నారెడ్డి గారు, నిజంగా ఆ డేట్, ఆ క్యాలెండర్ చూస్తే 4 నెలలే కావచ్చు, కానీ క్యాలెండర్ తిప్పిన ప్రతి క్యాలెండర్లో కూడా ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో మనకి కనబడుతుంది. సెప్టెంబర్ 9 దగ్గర నుంచి మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ సిట్ కార్యాలయంలో జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్కటి మళ్ళీ మనం మాట్లాడదాం. అసలు ఎక్కడైనా సరే అధికారులు విచారణ చేసే సమయంలో ఎక్కడైనా ఒక ప్రైవేటు సంస్థకి సంబంధించిన, అది పేపర్ అండ్ మీడియాకు సంబంధించిన 2 కెమెరాలు లోపల ఉండడం అనేది చాలా పెద్ద చర్చకు దారితీసింది ఆనాడు. అసలు ఇది అవుతుందా ఎక్కడైనా? లక్ష్మి గారు, ఎప్పుడైనా సరే విచారణ అనేది అంటే ఇప్పుడు విచారణకు సంబంధించి కోర్టు ఇచ్చిన కోర్టు అంటే అనుమతి కూడా ఉంది. అంటే దీనికి సంబంధించి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్, ఆఫ్ కెమెరా ప్రొసీడింగ్స్ అని 2 ఉంటాయి. అది కూడా
పోలీస్ అంటే సిఐడి పోలీసు విచారిస్తున్న క్రమంలో సిఐడికి సంబంధించిన కెమెరా మాత్రమే ఉండాలి. కానీ ప్రైవేట్ కెమెరా ఉండడం అనేది ఇంటెన్షనల్లీ అంటే ఈ వ్యవహారం అంతా కూడా బయటికి ప్రాపగాండ కావాలి, బయటికి ప్రచారం కావాలి, బయట ఈయనను ఈ రకంగా తీసుకొచ్చి విచారణ చేశారు సిఐడి పోలీసులు. తర్వాత సిఐడి పోలీసులకు సంబంధించి ప్రభుత్వం ఏమైతే ఆదేశాలు జారీ చేసిందో ప్రభుత్వ విధానాల ప్రకారమే సిఐడి ఇంటెన్షనల్ కేసు పెట్టిందని చెప్పని, తర్వాత అలాగనే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్, ఆఫ్ కెమెరా ప్రొసీడింగ్స్ అనేవి లీగల్గా జరిగే ప్రొసీడింగ్స్. కానీ ఒక ప్రైవేట్ కెమెరా తోటి వీడియో తీయడం అనేది మాత్రం ఇంతవరకు కూడా ఎక్కడా కూడా అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎక్కడ కూడా జరగలేదు. సో ఇక్కడ జరిగిందంటే సిఐడి పోలీసులు మొట్టమొదటి నుంచి కూడా వివాదాలకు మూల కారణమవుతా ఉన్నారు. కేసులు పెట్టినప్పటి నుంచి, తర్వాత దాంట్లో పెట్టిన సెక్షన్లు కావచ్చు, తర్వాత ఛార్జ్షీట్ అంటే ఇంకా ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు క్వాష్ పిటిషన్ సందర్భంగా కూడా ఇప్పుడు ఇంకా విచారణ దశలో ఉంది. కాబట్టి ఈ సమయంలో క్వాష్ చేయడం సరికాదని చెప్పేసి సిఐడి వాదనలు కూడా సరైనవి కాదని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ సిఐడి పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రైవేట్ కెమెరాలను అనుమతించడం వెనక్కి కూడా కుట్రపూర్తిగా ఉందని చెప్పని కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది లక్ష్మి గారు.